దండాలండి బాబు, మీరు చాలా గొప్పవారండి. ఇంతకు ముందు మీరు టీవీలో పనిచేసేవారంట కదండి. అవును, టీవీ ఉంటదని అందులో పనిచేసేవాడిని. నీలాంటి వాళ్ళ కష్టాలు చూడలేక జాలిపడే ఉద్యోగాన్ని రిజైన్ చేశాను. ఇదిగోనండి ఈ మేధావి గారేనండి, ఈ నరసింగ్ గారు చెప్పారన్నమాట అండి. ఆహా, మన కొబ్బరికాయలు ఆపాలండి బాబు. ఈ అనుకున్నా. హైదరాబాద్ అంతా మందనండి కొబ్బరికాయలు సప్లై. ఆహా. మనకు కాసింత కళాపోసం ఉందండి. అదే అది మిగిలింది. గుర్తించారండి, మరి నాకు పరిచయం చేశారు. అది నా అదృష్టం బాబు. మా అదృష్టం కూడా. ఆ చూడండి, ఇదే అన్నపూర్ణ స్టూడియోస్. ఇక్కడ ఏ సినిమా ఓపెన్ చేసినా సూపర్ హిట్. మీకున్న 4 ఎకరాలు అమ్మేసి, వీలైతే పక్కోడు కూడా అమ్మేసి డబ్బులు తీసుకురండి. మీ కొడుకుని హీరోగా పెట్టి సినిమా తీసేద్దాం. బాబు నాకు ఇంకా పెళ్ళే కానదండి బాబు. అంటే అంత ఏది రాలేదనుకుంటున్నారా? ఈ చుట్ట తీసి పారేయండి, మీరే హీరో. ఇప్పుడు అసలు 40 దాటితేనే కరెక్ట్ హీరో అండి. మీరు అమ్మేసి ఆ డబ్బులు పట్టరండి, ఆ 20 లక్షలతో మనం ఫిల్మ్ తీస్తే మనకు 2 కోట్లు మిగులుతాయి. 2 కోట్లు ఫస్ట్ సినిమాగా ఆ మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తాం అంతే అండి, అంతకన్నా ఎక్కువ రావు. 2 కోట్ల రూపాయలు, ఓ బంగ్లా, ఓ కారు, ఓ పెళ్లి, 4 సెటప్లు చూసుకోండి. వెళ్ళి అమ్ముకు పట్టండి, ఇంకా ఆలోచిస్తారండి. చెప్పండి. ఎంత అంబాజీపేట వెళ్ళిపోయింది. ఆ 4 ఎకరాలతో పాటు మనకు చిన్న బిల్డింగ్ ఉందండి, అది కూడా అమ్మేసి మొత్తం డబ్బులు పెట్టుకుని వచ్చేస్తానండి బాబు. అంటే చాలా గొప్ప పరిచయం చేశారండి బాబు. మీకు చాలా థ్యాంక్స్ అండి. అండి మీకు కూడా థ్యాంక్స్ అండి. వస్తానండి బాబు. అలా కాదని చెప్పి ఇలాగా అయ్యి బాబు చూసారండి, నాకు కాల్ చేయాలి కంగారు మర్చిపోయాను. నడిచెలకు రైలు. నిజంగానే సినిమాలో ఇంత డబ్బు ఉంటది అంటావా? ఉంటది, కానీ ఇలాంటి వాళ్ళ చేతుల్లో మిగలదు. మళ్ళాంటి వాళ్ళు 10 మంది చేతుల్లో చెప్తున్నదంతా ఇంటూ ఉంటే నిజంగా నాకు సినిమా తీసేయాలనిపిస్తుంది. ఇదే విన్నావు? ఇందిరానగర్ మంగా టిఫిన్ సెంటర్కి వెళ్ళు, అక్కడ మనకన్నా పెద్ద మేతావులు ఉంటారు. అవును, పృథ్వీగడ్ ఏం ప్రాబ్లం ఇవ్వటం లేదు కదా? ప్రాబ్లం చేస్తున్నా, నువ్వు కనిపించకపోయేసరికి ఆడు పిచ్చోళ్ళ తిరుగుతుండు. ఏం కంగారు లేదు, నీ కమిషన్ నీకు వస్తుంది. కొన్నాళ్ళ పాటు నేను అలా ఫారిన్ టూర్ వెళ్ళొస్తా మేతావే. థ్యాంక్ యూ. మిల్ గయా హమ్కో బకరా. అరే మేధావి, నాకు చిన్న డౌట్ వస్తుంది అప్పుడప్పుడు. నువ్వు నన్ను పొగుడుతుంటావా లేకుంటే తిడుతుంటావా నాకు అర్థం కాదేమో. ఏదైనా కోటే కదా, కానీ కానీ అమ్మయ్య అందరూ ఒక దగ్గరనే ఉన్నారు బాయ్. ఏమరా నరసింగ్, చాలా ఖుషిలో ఉన్నట్టున్నారు. మా అన్నకు జాబ్ పార్టీ తగిలింది, పార్టీ ఇస్తున్నాడు, మీరు జాయిన్ అయిపోండి. ప్యారడైజ్ నుంచి బిర్యానీ మటన్ రోటీ తెప్పించి తినిపిస్తున్న పిల్లలకు. అరే ఇదేం బిర్యానీ రా, ఆడ స్టేషన్ లా మీకోసం సిఐ సాబ్ స్పెషల్ బిర్యానీ చేయించిండు. స్టేషన్ లో బిర్యానీ ఏమండి? నాకు ఉపవాసం, నేను భోజనం చేయను. సార్ నరసింగ్ గారిని తీసుకొచ్చాను సార్. ఏం బాబాయ్, రాజకీయాలు మానేసి 420 పనులు మొదలెట్టావా? 420 లెక్కలంటే ఏందో తెలియదన్నా. అసలు 420 అంటే ఏందన్నా? చీటింగ్ పనులు. భగవాన్కి నీకు ఏంటి సంబంధం? అమ్మ తోడా, నా రోజు చంద చేసిన చెప్పిన కదా నా భగవంతుడితో సంబంధం పెట్టుకోనని. ఇదిగా సార్ అడుగుతున్నది ఆ దేవుడు భగవాన్ గురించి కాదు, నువ్వు చీటింగ్ చేసి డబ్బులు సంపాదించావే ఆ భగవాన్ గురించి కదండి. చెప్పడంలోకి చెప్పినట్టు కొడతారేటండి? సార్ స్పెషాలిటీ అది తెలుసా? ఇక్కడ చూపిస్తారు, ఇక్కడ కొడతారు. అది కాదు, పోలీసులు ఇంతే గానీ మ్యాటర్ ఏంటో చెప్పు. చెప్పేస్తానండి బాబు. డబ్బులు తినేది ఒకడు, దెబ్బలు తినేది ఒకడునా. ఏమండి, ఆ కంప్యూటర్ యజమాని చీటింగ్ చేయగా వచ్చిన డబ్బుల్లో 50,000 కమిషన్ మా వాడికి ఇచ్చినట్ట. ఇంకా మంచి పార్టీలు చూపిస్తే ఇంకా ఎక్కువ కమిషన్ ఇస్తానని చెప్పినట్ట. తప్పైందన్నా, కక్కుర్తి పడి 50,000 తీసుకున్నా. ఆ 50,000 3,000 తిల్ల బొందకు పెట్టా. అన్నా 3,000 కలిపి నేను ఇచ్చేస్తాను 50,000కి. తప్పైందన్నా, తప్పైందన్నా. వెళ్ళి కంప్యూటర్ షాప్ దగ్గర తీసుకెళ్లి అతని డబ్బు అతనికి పని అయిన తర్వాత పక్క తీసుకెళ్లి కుళ్ళబడి చేయి. మన స్టైల్ ఉంది సార్, ఇస్త్రీ అలకూడదు. మిగతా నేను ఇప్పుడు అది అవసరమా?